గత వైసీపీ ప్రభుత్వం పట్టా కాగితాల పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన స్థలాలు అసలు వారికి మంజూరు కాలేదని, కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. వైసీపీ ఇచ్చిన పట్టా కాగితాలు పరిశీలించామని అవి పట్టా కాగితాలు కాదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే నెల్లూరు నగరంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం వెంకటేశ్వర బ్రిడ్జ్ సమీపంలో గతేడాది ఇళ్లను తొలగించామన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రెవెన్యూ శాఖ మంత్రితో మాట్లాడి 2 సెంట్ల స్థలాన్ని మంజూరు చేయించామన్నారు. తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, న్యాయంగా చేయగలిగినవన్నీ ఖచ్చితంగా చేస్తానని మంత్రి నారాయణ స్థానికులకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందని, అప్పులు తీర్చాల్సిన బాధ్యత తమదేనన్నారు. వాటిని ఎగ్గొట్టాలని చూస్తే ఏపీ మరో శ్రీలంకగా మారుతుందని మంత్రి తెలిపారు. కమిషనర్ గారికి చాలా క్లియర్ గా చెప్పాను. నేను ఈ డివిజన్ కి పోయిన ఇన్స్పెక్షన్ కి ఆ డివిజన్ లో ఉన్న పార్కులు, స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేస్తామని. ఆ నేపథ్యంలో ఇక్కడ ఇన్స్పెక్షన్ జరిగింది. ఇక్కడ స్కూల్లో చక్కగా 185 మంది పిల్లలు స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదువుకుంటున్నారు. వాళ్ళందరూ పేదలు, నిరుపేదల పిల్లలు. ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం అన్ని విధాలా చేయాల్సిన యొక్క ఆవశ్యకత ప్రభుత్వానికి, చేయాల్సిన బాధ్యత. నేను ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయ లోకేష్ గారితో రెగ్యులర్గా దీని మీద డిస్కస్ చేస్తున్నాను. వారు కూడా నాకున్న అనుభవాన్ని యాక్చువల్గా ఇవ్వండి, చేస్తామన్నారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు నెల్లూరులో ఉన్న అన్ని పాఠశాలల్లో పిల్లలకి ఫస్ట్ చక్కటి ఎక్విప్మెంట్ ఇవ్వటం, ప్లే ఎక్విప్మెంట్. చిన్నపిల్లలు అయితే ప్లే ఎక్విప్మెంట్, కొద్దిగా 6th to 10th ఉంటే వాళ్ళకి జిమ్ లాంటి ఎక్విప్మెంట్, ఎక్కడన్నా ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ ఒక బాస్కెట్బాల్ కోర్టు, అంతేకాకుండా ప్రహరీ గోడ, ఇవన్నీ అన్ని మున్సిపల్ స్కూల్స్ లో అన్ని పార్కుల్లో చేయడం జరుగుతుంది. మాటలు కాదు, మాది మాటల ప్రభుత్వం కాదు. నేను నిన్న యాక్చువల్ గా చేశాను. ఇక్కడ ప్లే ఎక్విప్మెంట్ యాక్చువల్ గా తెప్పించారు, కూడా ఆల్రెడీ తెప్పించారు. దాన్ని ఇన్స్టాల్ ఇవాళ నుంచే మొదలు పెడతారు. ప్రహరీ గోడ అవి కూడా యాక్చువల్ గా టెండర్ పిలవమన్నాను. టెండర్ పిలిచేసి ప్రహరీ గోడ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ఈ స్కూల్కి ఫస్ట్ ప్రహరీ గోడ, పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వమన్నాను. తర్వాత స్కూల్లో ఆ రూములు కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అవి కూడా మంత్రి గారితో ఒకసారి మాట్లాడి అవి కూడా ఏం చేయాలో చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు, అన్ని స్కూళ్లలో పిల్లలకి చక్కటి ఎక్విప్మెంట్ జరుగుతుంది. అయితే కొద్దిగా అందరూ వెయిట్ చేయండి. ఖజానా ఖాళీ, మెల్లగా చిన్నగా ఇప్పుడిప్పుడు ఖజానా కొద్దిగా బెటర్ అవుతుంది. అందుకే నిన్న చక్కటి బడ్జెట్ని యాక్చువల్గా ప్రతిపాదించడం జరిగింది. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, తర్వాత ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో పట్టాలు లేవని ఎలక్షన్స్ ముందు నేను వచ్చినప్పుడు ప్రజలు నా ముందుకు వచ్చారు, కాగితాలు తెచ్చారు. సార్ ఇది మాకు పట్టా అని ఇచ్చారు, కానీ పట్టా కాదంట, బ్యాంకులకు పోతే ఎవరు లోన్లు ఇవ్వటం లేదని. ఆ కాగితాలు నివాసం ఉండాలని ఇచ్చారు, అవి పట్టాలు కాదు, అది మోసం. పేదలు, నిరుపేదలు, చదువుకున్న వాళ్ళ కాగితం ఇచ్చి పట్టా అని చెప్పడం తప్పు. ఆ రోజు నేను చెప్పా, అమ్మా ఇది యాక్చువల్గా ఇరిగేషన్ పరంబోక్లో ఉంది, కొన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ స్టడీ చేయిస్తాను, అధికారులను ఇక్కడికే పిలిపిస్తా, మీ భగత్ సింగ్ నగర్కే పిలిపిస్తా, ఇక్కడే కూర్చొని పెడతా, ఇక్కడే డిస్కస్ చేస్తా, దాన్ని బట్టి ముందుకు పోతా ఉన్నా. నిన్న అధికారులను పిలిపించాను. నిన్న మున్సిపల్ కమిషనర్ కావచ్చు, జేసీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, అందరూ వచ్చారు, డిస్కషన్ చేశాం. మళ్ళా నేను మున్సిపల్ ఆఫీసులో కలెక్టర్ గారిని కూడా పిలిపించాను. ఆ ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా పిలిపించా, ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో కంబైన్డ్ మీటింగ్ నేను పెట్టాను. ఇక్కడి నుంచి పొంగానే వాళ్ళందరితో రిపోర్ట్ తయారు చేయమన్నా. రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే దాన్ని అక్కడ అధికారులతో మాట్లాడి ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని చేయిస్తాను. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళు చేయాల్సి వస్తుంది. అందువల్ల భగత్ సింగ్ కాలనీలో ఉన్న ప్రజలందరూ ఒకటే, ఎలక్షన్ ముందు కూడా నేను ఇచ్చినప్పుడు పట్టాలు ఇస్తానని చెప్పలా. అందరిలాగా ఎలక్షన్ ముందు వచ్చి ఓటు వేయించుకొని అది చేస్తాను ఇచ్చేస్తానని చెప్పలా. ఆ రోజు క్లియర్గా చెప్పా, అధికారులు ఇక్కడికే తీసుకొస్తా, ఇక్కడే కూర్చొని పెడతా, మీ సమక్షంలోనే మాట్లాడిస్తా, దాన్ని బట్టి ముందుకు తీసుకుపోతాను. ఆ విధంగా చేయడం జరిగింది. తర్వాత నేషనల్ హైవే యాక్షన్ లో
సైట్లు షాపులు పోతే వాళ్ళకేదో నామినల్ కాంపెన్సేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ నా దీనికి పరిగిస్తా వచ్చారు. ఇక్కడున్న జహీర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు, ఎక్స్ కార్పొరేటర్ వాళ్ళ హస్బెండ్, ప్రజెంట్ కార్పొరేటర్ వీళ్ళందరూ నా దగ్గరికి కొంతమంది తీసుకొచ్చారు.